అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు. దేవుడు కానీ ప్రకృతి కానీ దేన్నైనా నీ ఫెయిల్యూర్ని క్షమిస్తుంది, కానీ వచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించకుండా ఉంటే అది క్షమించదు. అవకాశం మన కోసం రాదు, మనం ఉండాలి. అంటే నేనేం చెప్తున్నానంటే అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. ఎవరైతే పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారో వాళ్ళు పైకి వస్తారు. ఎవరైతే మలుచుకోలేరో వాళ్ళు అట్నే ఉంటారు. దట్స్ వై ఐ టెల్ అబౌట్ మెనీ పీపుల్, ఆల్ circumstances won't favor to you. The one who converts circumstance and says according to his or her convenience will reach top of the tops. మీకు అర్థమైంది కదా? అన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండవు. ఎవరైతే ఈ పరిస్థితులు అనుకూలంగా మలుచుకుంటారో వాళ్ళు పైకి వస్తారు. దానికి చిన్న ఉదాహరణ కాదు, చిన్న ఇన్సిడెంటు. మనకి ఇండిపెండెన్స్ రాకముందు మదన్ మోహన్ మాలవ్య అనే పెద్ద ఆయన బెనారస్ కాశీలో పెద్ద యూనివర్సిటీ కట్టాలని సంకల్పించాడు. ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీ. చూడండి, వినండి, జరిగింది చెప్తాను మీకు. అయితే ఆయన అప్పుడు ఇండిపెండెంట్ రాలా, అందరు జమీందారులు సంస్థలు అందరూ ఉన్నారు. ఆయన ఆ ప్రాసెస్లో అన్ని చోట్ల తిరిగారు. ఈ ప్రాసెస్లో హైదరాబాద్ వచ్చారు, నవాబ్ని కలిశారు. సార్, మేము కాశీలో ఇలా హిందూ యూనివర్సిటీ కట్టాలనుకుంటున్నాం, మేము సపోర్ట్ చేయాలని. నవాబ్, హౌ డేర్ యూ కమ్ అండ్ ఆస్క్ మీ, నీకెంత ధైర్యం, దట్ టు డొనేషన్, దట్ టు హిందూ యూనివర్సిటీ, ఓ ప్లేస్ ఫెలో అని చెప్పులు ఇస్తేస్తాడు. సీన్ చూడండి, రియల్ జరిగింది. ఆ చెప్పులు ఇస్తేస్తే ఆ మదన్ మోహన్ మాలవ్య ఏమల్లా థ్యాంక్ యూ మై లార్డ్ అని చెప్పులు తీసుకుని వెళ్ళిపోయాడు. మన హైదరాబాద్ భాషలో ఇప్పుడు నవాబ్ పరిచయం అయ్యాడు. ఏమంటే ఒకరిని పిలిచాడు, ఇదేంటో ఈడేం మాట్లాడుకుని వెళ్ళిపోతున్నాడు, ఈడు పోయి చూడు ఈడు ఎక్కడికి పోతున్నాడని. వాడు అతనితో పాటు వెళ్ళాడు. ఈడు డైరెక్ట్గా కోటి ఏరియాకి వెళ్ళాడు, సుల్తాన్ బజార్కి. ఒక ఆక్షన్ వాళ్ళని పట్టుకున్నాడు. పట్టుకొని ఈరోజు 5 గంటలకి నవాబు గారి చెప్పులు ఆక్షన్ వేస్తున్నాము, ఈరోజు 5 గంటలకి నవాబు గారి చెక్కులు ఆక్షన్ వేస్తున్నామని డబ్బులు కొట్టప్పుడు వెళ్ళి మనకి లేవు కదా ఛానల్ గేమ్లు అన్నీ కొట్టుకున్నారు. అది ఈ మెసేంజర్ పై ఆయన చెప్పాడు, సార్ మీ చెప్పులు ఆక్షన్ వేస్తున్నారని. నవాబు, అరే ఎవరన్నా నా చెప్పులు లోయెస్ట్ బిడ్ కొంటే నా ఫేట్ ఏంటి, నా గౌరవం ఏంటి? అరే వన్ ఫైనాన్షియల్ బిలు జీ హుజూర్ ఇట్రా, టేక్ యాజ్ మచ్ మనీ యాజ్ యూ హ్యావ్, మొత్తం తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి 5 గంటలకు సుల్తాన్ బజార్ వెళ్ళి ఆ ఆక్షన్లో పాల్గొని ఎక్కువ అమౌంట్ పెట్టేసి నాకు చెప్పులు నాకు తీసుకుని రా అంటాడు. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. ఆ పరిస్థితిని ఎవరైతే అనుకూలంగా మలుచుకుంటారో వాడి పైకి వస్తారు. అవునా కదా మాస్టర్స్? అప్పుడు నవాబు రియలైజ్ అయ్యి ఈరోజు మంచోళ్ళలాగా ఉండాలని చెప్పి మళ్ళీ పంపించేసి మళ్ళీ తెప్పించి ఎక్స్ట్రా మనీ ఇచ్చి పంపించాడు. ఒక్కోసారి మన బిహేవియర్ అలా ఉంటుంది. అసహనం చూడండి, అతనికి ఏం కోపం వల్ల సహనంగా థ్యాంక్ యూ మై లార్డ్ అని వెళ్ళిపోయాడు. ఆ సహనానికి ఇంకో పరాకాష్ట చెప్తా మీకు, ఇద్దరు గురించి, వ్యక్తుల గురించి డీటెయిల్ వెళ్ళలేదు. సహనంగా ఉండబట్టి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సహనంతో అన్నీ ఓర్చుకున్నాడు, ఎవరేమన్నా ఓర్చుకున్నాడు. సహనంగా ఉన్నాడు కాబట్టి ప్రధానమంత్రి అయ్యాడు. ఇంకొక గ్రేట్ మాస్టరు ప్రణబ్ ముఖర్జీ, వెస్ట్ బెంగాల్ నుంచి, ఆయన కూడా సేమ్ సహనంగా ఉన్నాడు కాబట్టి ఆయన భారత ప్రెసిడెంట్ అయ్యాడు. వీళ్ళ మధ్య ఒక కొలీగ్ ఉన్నాడు, ఒక ఆయన అర్జున్ సింగ్ అని. ఇప్పుడు మనలాగా పద్దానికి కోపట్టడం, పద్దానికి చేయడం, పద్దానికి చేయటం వల్ల అక్కడే ఉన్నాడు, ఆ స్టేట్లోనే ఉన్నాడు. అసహనం అంత గొప్పది. అసహనం ఎంత అంటే ఇది. ఇంకోసారి టక్కన మనల్ని ఎవరు అన్నారనుకోండి, మనం రియాక్షన్ చేస్తాం, యాక్షన్కి రియాక్షన్ చేస్తాం. ఈ యాక్షన్కి రియాక్షన్ లేదనుకోండి, ఆ యాక్షన్ అట్నే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆయన ఒక యాక్షన్ చేశాడు, ఆయన రియాక్షన్ చేయలే. లేదా కోపం వచ్చింది అనుకోండి, 2 రియాక్షన్ అయితే ప్రాబ్లమ్స్. అందుకనే మన చుట్టాల్లో కూడా మనల్ని క్రిటిసైజ్ చేస్తారు. ఆయన యాక్షన్ చేశారు, మన పరిచర్య చేయొద్దు, రియాక్షన్ చేయొద్దు. వాళ్ళే మాట్లాడి మెదకుండా అయిపోతారు. అది మనకు బలము.
ఇంకోటి దేంటంటే మనకి ప్రతి ఓడికి ప్రిస్టేజ్ అండి. ఈగో ఏంటి తెలుసా? ఎడ్జింగ్ గాడ్ అవుట్ ఆఫ్ యూ. ఈగో ఎడ్జింగ్ గాడ్ అవుట్ ఆఫ్ యూ. ఎంత ఘోరం అంటే చూస్తుంటే జనాన్ని. అక్కడ అంటాడు ఇంకోటికి, అరే నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? ఏం బాస్, ఇద్దరం సేమ్ స్టేటస్ కదా. వాట్ సేమ్ స్టేటస్? నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? నీ కూతురు నా కొడుక్కి మనం అడుగుతున్నా కదా, అంతే కదా. నీ లెవెలే నా లెవెల్ కాదు. ఏం రా, సేమ్ స్టేటస్ కదా. ఆఫ్టర్ ఆల్ యూఆర్ ఎ బెగ్గర్ ఇన్ నాంపల్లి, బట్ ఐఎమ్ ఎ బెగ్గర్ ఇన్ హైటెక్ సిటీ. ఇగో అలా పరాకాష్ట ఉంది. దానివల్ల ఏమైనా ఉపయోగమా? మళ్ళీ ఇది సహనంతో పాటు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. అక్కడ ఏం చేయాలి ఏంటని ఈ సేమ్ మదన్ మోహన్ మాలవ్య హైదరాబాద్ తర్వాత బిజాపూర్ వెళ్ళారు. బిజాపూర్ సంస్థానం. అక్కడ ఆయన సుల్తాన్, ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఇలా వినిపించుకున్నాడు, ఏమండి ఇక్కడ ఎప్పుడు యూనివర్సిటీ లేదు, కట్టాలని ఉంది హిందూ యూనివర్సిటీ, మీకు డొనేషన్ అంటే. ఇంత రియాక్షన్ అవ్వాల. ఆయన సౌమ్యంగా, ఈయనండి నేను హిందూ యూనివర్సిటీకి ఈయనన్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ, వెళ్ళిపోయాడు. కానీ ఆలోచించాడు. మదన్ మోహన్ మాలవ్య ఎవరు చెప్పారనమాట, ఆయన శుక్రవారం నాడు ఒక పర్టికులర్ మాస్క్ వచ్చేసి నమాజ్ చేసుకొని, నమాజ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి ఎవరైతే బెగ్గర్స్ ఉండారో ఒక్కొక్కరు రూపాయి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడంట. ఈయన ఏం చేశాడు, మదన్ మోహన్ మాలవ్య వెళ్ళేసి ఒకళ్ళ పక్కన కూర్చున్నాడు, ఆ బెగ్గర్స్ పక్కన. ఈయన నవాబు గారు రూపాయి ఇచ్చుకున్నాడు. నేను వచ్చాక నా దగ్గర, నువ్వు అవును సార్, మరి ఇక్కడ కూర్చున్నావేంటి? మీ డొనేషన్ కోసం సార్. నీకు ₹1 కదా ఇస్తే, నీకేమవుతుంది రూపాయి? పర్లేదు సార్, రూపాయి ఏంటి సార్. రూపాయి ఏం చేస్తావు? మా దగ్గర అక్కడ పెద్ద బోర్డు ఉంటుంది సార్, డొనేషన్, వన్ ఆఫ్ ది రిచెస్ట్ నవాబ్ ఇన్ ఇండియాస్ డొనేషన్ ఈజ్ అని హెడ్డింగ్ పెట్టి ₹1 రాస్తాను సార్. ఏమల్లా నొప్పించకుండా, ఏం చేయకుండా, సరే బాబు రా, వచ్చేసి ఇంకొక డబ్బులు ఇస్తాను. ఇది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటాం మనం. చూడండి, ఎవరిని హామ్ చేయకుండా, అట్టు చేయకుండా. ఇది అందుకనే మన చుట్టాలు మనల్ని ఎవరిని చేశారనుకోండి, మనం ప్రశాంతంగా ఉంటే మంచిది. వాడంతా వాళ్ళే ఉంటారు. ఎవరైనా మనల్ని ఒకరిని కామెంట్ చేశారనుకోండి, కామ్గా ఉండండి మీరు, అది వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఎవడు మనల్ని తిట్టాడనుకోండి, మీరు ఏం చేయక్కర్లా. ఒకసారి గౌతమ బుద్ధుడు శిష్యుడితో పాటు నదికి స్నానానికి వెళ్తున్నాడు. ఒక ఆమె వచ్చి, ఇలా ఉండారు, అందరిని తయారు చేస్తున్నావు, ఏం పని చేయరు, సోమరిపోతు తింటున్నారు, మీరు అందరికీ వాళ్ళని కూడా తీసుకెళ్తున్నావు నువ్వు అని తిడుతుంటుంది. ఏమండు ఆయన సమాజంగా వెళ్ళేసి స్నానం చేసుకొని వస్తాడు. శిష్యుడు పక్కన ఉంటాడు. ఏంటి గురూజీ, ఆమె తెగ తిడుతుంది, మీరేం రియాక్షన్ అవ్వట్లేదు అంటాడు. అనగానే పక్కన ఒక వంకాయలు అమ్ముకుని పోతుంది. వంకాయలు అని ఇట్లా అవి ఏం చేస్తుంది, వంకాయలు అమ్ముకుంటూ వెళ్తుంది. ఆ వంకాయలు నువ్వు తీసుకోలేదనుకో, ఆ వంకాయలు ఎవరి దగ్గర ఉంటాయి? ఆమె దగ్గర ఉంటాయి. ఆమె తిట్టింది మనం తీసుకోలేదు, ఆ తిట్లు ఎవరి దగ్గర ఉంటాయి? మన చుట్టాలు ఎవరైనా ఇలా చేశారనుకోండి, సేమ్ థింగ్.